హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఓన్లీ సింపుల్. ఇప్పుడు యూట్యూబ్లో నడుస్తున్న ట్రెండ్ని బట్టి, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్లో కీ రోల్ బాగా సక్సెస్ అవ్వాలంటే కీ రోల్ పోషించేది ఏంటి, కీ రోల్ అనేది ఏంటనేది నేను చెప్తాను. ఇక్కడ నేను ఎప్పుడు రొటీన్గా చేసే రెసిపీస్ ఎందుకనేసి ఎగ్స్ తోటే కొద్ది డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. నార్మల్గా చాలామంది చేస్తారు, కానీ నేను కొద్ది డిఫరెంట్ పద్ధతిలో చేశానమాట. అంటే సింపుల్గా అయిపోవాలి, అలాగే టేస్ట్ కూడా బాగుండాలి అన్నట్టు చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఒక టిప్ అనేది చెప్తానండి. నార్మల్గా ఫస్ట్ ఎవరైనా సరే ఎగ్స్ బ్రేక్స్ చేసి తర్వాత ఉప్పు, పసుపు, కారం ఇలా వేసి కలుపుతారు. అలా అయితే సరిగా కలవదనమాట. ముందు కావాల్సిన పొళ్ళు మీరు ఏమేస్తే వేస్తారో ఆమ్లెట్లో అవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి కలిపేయాలి. కలిపేసిన తర్వాత అప్పుడు ఎగ్స్ బ్రేక్స్ చేసి అప్పుడు వేసారనుకోండి, చాలా పర్ఫెక్ట్గా ఆమ్లెట్ అనేది మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట, ఉప్పు, కారం ఇవన్నీ. అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అనేవి చాలా బాగా ఎక్కువైపోయాయి కదా. నార్మల్గా ఇంతకు ముందు అంటే కొద్దిగా తక్కువ ఉండేవి. అయితే అప్పుడు మీరు ఏ టెక్ ఛానల్ అయినా చూడండి, యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే టెక్ ఛానల్స్ అనేవి కంపల్సరీ చూస్తారు కదా. ఏ టెక్ ఛానల్ అయినా చూడండి, ఎవరైనా సరే ఏం చెప్తారంటే ఖచ్చితంగా ట్యాగ్స్, ఎస్ఈఓ ట్యాగ్స్. ఎస్ఈఓ అంటే ఇప్పుడు మనం ట్యాగ్స్ ఇవ్వడం, టైటిల్ ఇవ్వడం, డిస్క్రిప్షన్లోని దానికి సంబంధించిన కోడ్స్ ఇవ్వడం, అలాగే హ్యాష్ ట్యాగ్ పెట్టి రాయడం, అలాగే మన ఛానల్ నేమ్ రాయడం, ఇవన్నీ ఎస్ఈఓ కిందకు వస్తాయన్నమాట. అంటే యూట్యూబ్ ఆల్గారిథము సెట్ చేసినప్పుడు ఐడెంటిఫై చేసి మన వీడియోస్ని ఎక్కువ మందికి పుష్ చేయడానికి అనేది బాగుంటుంది, కాబట్టి ఎస్ఈఓ అనేది యూజ్ అవుతుంది అనమాట. అలాగే ప్రతి టెక్ ఛానల్ వాళ్ళు, ఇంతకు ముందుకి చెప్తున్నాను, ప్రతి టెక్ ఛానల్ వాళ్ళు టైం టు టైము కరెక్ట్గా ఒక టైం అనేది ఫాలో అయ్యి వీడియో అనేది పెట్టాలని చెప్తారు. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే ఇలా వెంటనే పడిపోయిన వెంటనే క్లీన్ చేసుకుంటాను నేను ఏమైనా. ఇక్కడ ఎగ్ అనేది మొత్తం చుట్టూరు కొద్ది కొద్దిగా పడ్డదనమాట. అయితే దీనికి నేను ఏమి యూస్ చేస్తానంటే, ఒక్కొక్కసారి కాటన్వి మనకి కవర్స్ వస్తున్నాయి కదా, ఆ కాటన్ కవర్స్ అనేవి చిన్నగా బ్రేక్ చేసి క్లీన్ చేస్తామనుకోండి, ఇంకా అది మళ్ళీ వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, మనం డస్ట్లో పడిసేయచ్చు అనమాట. ఇంకా కాబట్టి ఇది ఒక టిప్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఇంతకుముందు టెక్ ఛానల్ వాళ్ళు ఏం చెప్పేవారు, మామూలుగా ఎస్ఈఓ పెట్టాలి, అలాగే ట్యాగ్స్ ఇవన్నీ పెట్టాలి, అలాగే టైం టు టైం పెట్టాలి అనేసి. కానీ ఇప్పుడున్న దాంట్లో అవన్నీ వర్కౌట్ అవ్వండి. నాకు తెలిసినంత వరకు అయితే ఎస్ఈఓ, ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడున్న కాంపిటీషన్లో అవన్నీ కూడా అంత వర్కౌట్ అవ్వవు. నేను నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను పెట్టేటప్పుడు ట్యాగ్స్ పెట్టిన వీడియోస్ ఎలా ఉంటాయి, ట్యాగ్స్ పెట్టిన వీడియోస్ ఎలా ఉన్నాయి, అలాగే ఎస్ఈఓ అంతా వాళ్ళు చెప్పినట్టు పాటించినవి పెట్టినప్పుడు ఎలా ఉన్నాయి, ఆన్ టైంలో పెట్టినప్పుడు ఒక టైం ఫాలో అయ్యి పెట్టినప్పుడు ఎలా ఉన్నాయి అన్నీ అబ్జర్వ్ చేసి మీకు ఈ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు మెయిన్ కీ రోల్ పోషించేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి, థంబ్నెయిల్ అనమాట. మీరు లోపల ఏ మ్యాటర్ అయినా చెప్పండి, కానీ ఫస్ట్ క్లిక్ చేయాలి అంటే థంబ్నెయిల్ అనేది ఇంట్రెస్ట్గా ఉంటేనే క్లిక్ చేస్తారు. ఎక్కడ దాకా ఎందుకు మీరే ఆలోచించండి. ఒక థంబ్నెయిల్ అనేది ఇంట్రెస్ట్గా కనిపించినప్పుడే కదా క్లిక్ చేస్తారు నార్మల్గా. అందులో కంటెంట్ ఏదైనా అవనివ్వండి, ఫస్ట్ థంబ్నెయిల్ అనేది ఇంట్రెస్ట్గా ఉండాలి. అయితే థంబ్నెయిల్ ఇంట్రెస్ట్గా పెట్టేసి తర్వాత లోపల ఏదో ఒక మ్యాటర్ చెప్పేస్తాము అనుకుంటే కనుక మళ్ళీ వాళ్ళు ఆడియన్స్ అనేది కనెక్ట్ అవ్వరు అనమాట. ఒక వీడియో చూస్తారు, 2 వీడియోలు చూస్తారు, తర్వాత మీరు చెప్పేది వీళ్ళు థంబ్నెయిల్ ఒకలా ఉంటుంది, లోపల ఒకలా ఉంటుంది, వీళ్ళు జెన్యూన్ కాదు అని అర్థమైపోయి తర్వాత ఫాలో అవ్వరు అనమాట. కాబట్టి అలా కూడా చేయకూడదు. ఫస్ట్ వ్యూస్ బాగా రావాలంటే ఏదైనా థంబ్నెయిల్ అనేది మీరు చెప్పేది మంచి కంటెంట్ అయి ఉండాలి. థంబ్నెయిల్ అనేది చాలా నీట్గా ఖచ్చితంగా జనాల్ని అట్రాక్ట్ చేసేలా ఉండాలి. అయితే థంబ్నెయిల్లో మీరు ఎటువంటి అట్రాక్ట్ చేసేలా పెట్టినప్పటికీ థంబ్నెయిల్లో చెప్పిందే వీడియోలో చెప్పడానికి ట్రై చేయాలి తప్పించి థంబ్నెయిల్ ఒకటి పెట్టి మళ్ళీ వీడియోలో ఇంకొకటి చెప్పడం చేయకూడదనమాట. అదొక్కటి గుర్తుంచుకోండి. అలాగే థంబ్నెయిల్లో మీరు పెట్టింది చెప్పడమే కాకుండా ఆడియన్స్ని సెకండ్ పాయింట్ ఎంగేజ్ చేయడం అనమాట. అంటే వీడియో లెంత్ చూసే వరకు ఎంగేజ్ చేయగలగాలన్నమాట. అంటే వాళ్ళు మీ వీడియోని కొద్దిగా ఎక్కువ టైం చూడగలిగితే అది కూడా యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి పుష్ చేస్తుందన్నమాట. ఈ 2 పాయింట్స్ అనమాట. ఫస్ట్ థంబ్నెయిల్ ఇంపార్టెంట్ అండి. థంబ్నెయిల్ చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. అయితే థంబ్నెయిల్ బాగా పెట్టినప్పుడు ఒక వీడియో అనేది బాగా క్లిక్ అయింది అనుకోండి, తర్వాత నుంచి థంబ్నెయిల్ బాగా క్లిక్ అవుతుంది కదా అని మీరు ఒకటి పెట్టేసి థంబ్నెయిల్ తర్వాత లోపల ఏదో ఒక మ్యాటర్ చెప్తే ఆడియన్స్కి మీ జెన్యూనిటీ అనేది కరెక్ట్గా లేదనేది అర్థమైపోద్ది అనమాట. అలా కాదు, మీరు జెన్యూన్ పర్సన్ అనేది ఆడియన్స్కి ఖచ్చితంగా అర్థం అవ్వాలి, అప్పుడే వాళ్ళు మీకు కనెక్ట్ అవ్వగలుగుతారనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు థంబ్నెయిల్లో పెట్టిందే చెప్పడానికి చూడండి, అలాగే వాళ్ళకు ఒక యూజ్ఫుల్ పాయింట్ అనేది చెప్పడానికి ప్రయత్నించండి. ఈ టిప్స్ కనుక పాటిస్తే ఫస్ట్ ఇంకా మీరు ట్యాగ్స్ ఇవన్నీ తర్వాత ఆప్షన్ అనమాట. నేను నా రీసెర్చ్ ప్రకారంగా, నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను తెలుసుకున్నదనమాట.
ట్యాగ్స్ ఇవన్నీ తర్వాత ఆప్షన్. ఫస్ట్ మాత్రము థంబ్నెయిల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న యూట్యూబ్ దాంట్లో మీరు చెప్పేదే థంబ్నెయిల్లో పెట్టండి, కానీ వాళ్ళ ఆడియన్స్ మైండ్ సెట్లోకి వెళ్ళి ఆలోచించండి. అంటే మీరు ఇప్పుడు కొన్ని వీడియోస్ మీ ముందు సజెస్ట్ అయ్యాయి అనుకోండి, మీరు ఎటువంటి థంబ్నెయిల్ చూసి ఓపెన్ చేస్తారు, ఎటువంటి థంబ్నెయిల్ మీకు కనిపించగానే ఓపెన్ చేస్తారు. అలా ఆడియన్స్ మైండ్ సెట్లోకి వెళ్ళి ఆలోచించి థంబ్నెయిల్ పెట్టడానికి ట్రై చేయాలన్నమాట. అలా పెట్టినప్పుడే ఆ థంబ్నెయిల్ చూడగానే ఫస్ట్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సోది అనేది చెప్పకుండా అందులో ఉపయోగపడేలా, వాళ్ళకి యూజ్ అయ్యేలా ఏదైనా చెప్పడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఈ వీడియోయే తీసుకోండి, నేను వంట పెట్టాను, కానీ ఇందులో మీకు ఉపయోగపడే పాయింట్ అనేది ఒకటి చెప్పాను. ఎందుకంటే ఇది క్రియేటర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా చాలామంది థంబ్నెయిల్ అనేది కరెక్ట్గా పెట్టరనమాట. అదొక్కటి చూసుకోండి. థంబ్నెయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కసారి మీకు ఆడియన్స్ అనేది కనెక్ట్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా ఆడియన్స్ కనెక్ట్ అయిన తర్వాత ఆ తర్వాత చూడాలని ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటుంది, చూస్తూ ఉంటారు కూడా రెగ్యులర్గా. అయితే టైం అనేది కరెక్ట్గా ఫాలో అవ్వాలంటే టైం అనేది కూడా కరెక్ట్గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి, నేను తెలుసుకున్న దాన్ని బట్టి. బట్ రెగ్యులర్గా కాకపోయినా ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఒక రోజు అయినా సరే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఆడియన్స్కి మీరు కనెక్ట్ అయ్యి ఉండడం అనేది ఇంపార్టెంట్. ఈ రోజు 8కి పెట్టారనుకోండి, మరుసటి రోజు 1కి పెట్టచ్చు. ఆ టైంలో కూడా చూసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. లేదా నైట్ 8 నుంచి 9 లోపల చూసేవాళ్ళు ఉంటారు. అలా టైంని బట్టి చూసుకునే ఆడియన్స్ ఎక్కువ ఏ టైంలో చూస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు రోజులో టైం అనేది మార్చుకోవచ్చు తప్ప ఒకే టైం అనేది ఏం లేదండి. ఇంతకుముందు అలా చెప్పేవారు, కానీ నాకు తెలిసిన దాన్ని బట్టి ఒకే టైం అనేది ఏం అవసరం లేదనమాట. ఈ టిప్స్ అనేవి మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. కర్రీ కూడా సూపర్ వచ్చిందండి. ములక్కాడ టమాటా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుంటేనే ఈ కర్రీకి బాగుంటుంది.